హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ చేద్దాము. నా స్టైల్లో చేద్దాము. అంతేకాకుండా మీకు చాలామందికి వంట ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళకి ఈ రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ పోయాలి, ఎన్ని వెజ్జెస్ వేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది నేను ఇప్పుడు ఈ రెసిపీలో చూపిస్తాను. మీరు ఇది ట్రై చేశారనుకో, మీకు లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎండ్ వరకు మీకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీకి ఎంత వెజ్జీస్ యూజ్ చేయాలి, ఎంత వాటర్ పోయాలి. అప్పుడే మనకి పులావ్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. సో చూసేద్దామా, పదండి. 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు వీటిని ఆయిల్ ఒక 30 సెకండ్ వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగుతుంది. ఆ తర్వాత సాజీరా 1 స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ నెయ్యి. కాజు ఈ టైంలో వేసుకోవచ్చు, నేను నెయ్యి లేదు అందుకని వేయలేదు. 1 కప్పు పొడుగ్గా చీరిన ఉల్లిగడ్డ దోరగా వేగాలి ఆయిల్లో. 1/4 కప్పు ఆలు కట్ చేసుకుని కొంచెం పెద్దగా ఉండాలి ముక్కలు, లేకపోతే త్వరగా ఉడికిపోతాయి. 1/4 కప్పు కట్ చేసుకున్న బీనీస్. ఈ వెజ్జెస్ అని ఎక్కువసేపు ఫ్రై చేయకండి, జస్ట్ కుక్ అయిపోతే మెత్తగా అయిపోతుంది. మనం ఇంకా వాటర్లో కూడా బాయిల్ చేసుకోవాలి కదా వీటిని, అందుకని చెప్తున్నాను. 1/4 కప్పు క్యారెట్ వేసుకోండి. మనము ఆయిల్ వేసుకునేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, దాంతోపాటు కాజు కూడా వేసుకోవచ్చు. ఆ నెయ్యిలో వేగితే కాజు ఆ టేస్ట్ బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. 1 మినిట్ వెజ్జెస్ ఈ సాల్ట్లో మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 3 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకి ఈ వెజ్జెస్కి బాగా పట్టాలి. పట్టిన తర్వాత అప్పుడు టమాటా వేసుకొని కలుపుకోండి. 1 బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను నేను. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ వెజ్జీస్లో బఠానీ ఎప్పుడు లాస్ట్కి వేయాలి, ఎందుకంటే ఇది త్వరగా మగ్గిపోతుంది. మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. సో అన్ని వెజ్జెస్ నేను 1/4 కప్ మెజర్ చేసి వేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. నేను టోటల్గా 2.5 గ్లాస్ వాటర్ పోసాను దీనిలో. ఈ వాటర్ బాయిల్ అయిన టైంలోనే మనం రైస్ వేసుకోవాలి, ముందు వేసుకోకూడదు. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు మీరు 1.5 గ్లాస్ రైస్ కడిగేసి నానబెట్టుకోవాలి. ఇంకా మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది వాటర్, గ్యాస్ కూడా తక్కువ పడుతుంది దానికి. వాటర్ బాయిల్ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు ఈ టైంలో మనం 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఇంకా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా ఇది వేస్తాను. ఇది ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వేసాను. ఇది బిర్యానీ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట, చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ టైంలో మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. నేను ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నాను, బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పిన టిప్స్ అన్నీ బాగా ఫాలో కండి, మీకు పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనము 2 విజిల్స్ రానివ్వాలి. చూసారా, 2 విజిల్స్ వచ్చాయి. ఇంకా చల్లారిపోయిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుని తినడమే. దీనికి రైతా బెస్ట్ కాంబినేషన్. ఆనియన్స్ రైతా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. సో నేను చెప్పాను కదా కొలతలు, చూడండి ఎంత పూల్లో వచ్చిందో. రైస్ చాలా పొడిగా అవుతుంది, చాలా కుల్లా ఇట్లా బాగుంటుంది అన్నమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉంది నా ఈ రెసిపీ? నచ్చిందా మీకు?